పివి నరసింహారావు వర్ధంతి నిన్న జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అలాగే పలువురు మంత్రులు అధికారులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. పివి నరసింహారావు గురించి రెండు విషయాలు మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారత ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టే నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయి ఉండేది. నిధులు లేక విదేశీ మారక ద్రవ్యం అంతా తరిగిపోయిన పరిస్థితుల్లో అప్పటికి ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి మన్మోహన్ సింగ్ని ఆర్థిక శాఖ మంత్రిగా నియమిస్తూ ఆయన ప్రధానమంత్రిగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో కొన్ని ఓపెన్ డోర్స్ తెరవడం వల్ల విదేశీ మారక ద్రవ్యం ఇండియాకు రావడం జరిగింది. తద్వారా భారతదేశం ఆర్థికంగా బలపడడానికి పివి నరసింహారావు చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు. సరళీకృత ఆర్థిక విధానాలు. రైట్. ఇంకో విషయం, 10 భాషల్లో అనర్గళంగా మాట్లాడగల పండితుడు పివి నరసింహారావు. పివి నరసింహారావు రాజీవ్ గాంధీ మరణానంతరం దేశ ప్రధానిగా సేవలు అందించి ఆయన ఎనలేని కృషి చేసిండు. అయితే పివి నరసింహారావుకు సంబంధించినటువంటి ఒక వివాదం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. పదే టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది చేస్తుంది, పివి నరసింహారావును అవమానించారు అనేటువంటి మాట చెప్తాడు కేసీఆర్. అయితే విషయం ఏంటంటే పివి నరసింహారావు గారు చనిపోయినప్పుడు కేసీఆర్ గారు ఢిల్లీలో ఉండగానే ఇట్లా తొంగి చూసినోడు కాదు, మళ్ళీ ఇట్లా తొంగి కూడా చూడలే. సో అది ఆయన వ్యక్తిగతమైనటువంటి అంశం. ఇక ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత పివి నరసింహారావు పేరును వాడుకోవడానికి ఆయన కూతురికి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె నిలబెట్టి ఇక రకరకాల హంగామాలు చేసుకుంటూ వచ్చిండు కేసీఆర్. బతుకున్నప్పుడు మనినప్పుడు మంచి నిలబోయాడు. ఇప్పుడు ఎన్నడో నాడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కూడా చేస్తాడు కేసీఆర్. ఎందుకంటే ఆయన చనిపోతే కనీసం ఏంటో తొంగి చూడలే. ఆయన ఇల్లే టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఉండేవి ఒకప్పుడు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కామన్గా. కాకపోతే ఏంటంటే పివి నరసింహారావు ప్రధానిగా నియమించబడ్డ తర్వాత నంద్యాల నుంచి ఆయనను పోటీలో దించడం జరిగింది. నంద్యాల నుంచి ఆయన పోటీ చేస్తే ఎన్టీ రామారావు అప్పట్లో పివి నరసింహారావు పైన ఎవరిని పోటీ పెట్టొద్దండు, నంద్యాల నుంచి భారీ మెజార్టీ ఇచ్చి ఆయన్ని లోక్సభకు పంపించడం. తర్వాత 5 ఏళ్ల పాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం అంత ఈజీ విషయం కాదు. సంకీర్ణ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు నడిపించి ఒక చరిత్ర సృష్టించాడు పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు, ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. సో పివి నరసింహారావు గారు చూపించినటువంటి ఆర్థిక సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ఫలితాలను ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇంకొక అడుగు ఇంకా ముందుకే చెప్పాలంటే మొత్తం ఈ సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇంతవరకు మాత్రమే ఉన్నోళ్లకు భూమి ఉండాలి, అంతకు మించి ఉండకూడదు అనేటువంటి సీలింగ్ యాక్ట్ను పట్టుకొచ్చింది పివి నరసింహారావు గారే. పివి నరసింహారావు గారికి 100,000 ఎకరాల భూములు ఉండే వాళ్ళ వారసులకు. అయితే ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి నాకు ఇన్ని భూములు అవసరం లేదు, సీలింగ్ యాక్ట్ ప్రకారం గింతే ఉండాలని మిగతా భూములను పేదలకు పంచినటువంటి గొప్ప మానవతావాది పివి నరసింహారావు గారు. అయితే ఆయనేమో పేదోళ్ళకు భూములు పంచిండు. ఇప్పుడున్న మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారేమో పేదోళ్ళ భూములు గుంజిండు, దాన్ని పెట్టి దాన్ని గుంజిండు, ఆయన్నేం పంచిండు. ఇక కేసీఆర్కు పివి నరసింహారావుకు పోలిక మనం పెట్టలేము, పెట్టినా కూడా మహాపాపం, అది ఆ పాపం చేయదలుచుకోలేదు.